జై శ్రీ గణేశ జై శ్రీరామ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. రైట్ నో వరంగల్ అయితే ఉన్నా. వరంగల్లో కాశీబుగ్గ నుండి లోపలికి 2 కిలోమీటర్స్ వచ్చినట్లయితే సర్కిల్ ఉంటుంది. సర్కిల్లో లెఫ్ట్ సైడ్లో కనుక మనం వెళ్ళినట్లయితే కరెక్ట్గా జస్ట్ డిస్టెన్స్ వాకప్ డిస్టెన్స్లోనే సర్కిల్ నుంచి ఈ దర్శన్ సింగ్ సంబంధించిన వర్క్ షాప్ అయితే ఉంటుంది. సో దర్శన్ సింగ్ సంబంధించింది కూడా ఎంజిఎం హాస్పిటల్ అలాగే మున్సిపల్ ఆఫీస్ ఉన్నదిగా పక్కనే కూడా మనం 3 ఎపిసోడ్స్ అయితే చేసినాం. అలాగే దర్శన్ సింగ్ సంబంధించిన రెండో మేకింగ్ వర్క్ షాప్ అయితే ఈ సర్కిల్ పక్కనే అయితే ఉంటుంది. సో ఇక్కడ కనిపిస్తున్న సర్కిల్ నుండి మనం లెఫ్ట్ సైడ్ తీసుకున్నట్లయితే ఇక్కడ శ్రీ లక్ష్మీ గణపతి మట్టి వినాయక దుర్గామాత విగ్రహాలు అని చెప్పేసి మేకింగ్ వర్క్ షాప్ అయితే ఉంటుంది. ఇందులో నుంచి మనం లోపలికి వెళ్ళినట్లయితే అయితే ఎన్ని విగ్రహాలు ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనేది అన్నీ కూడా సో మనం లోపలికి అయితే వచ్చి అవ్వచ్చు, ఫినిషింగ్ వర్క్ అవ్వచ్చు, వెనుక బ్యాక్ డ్రాప్ కూడా చాలా బాగుంది. సో ఇక్కడ మనకు వచ్చేసి స్వామివారికి లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఆర్ట్స్ రథాన్ని అయితే చూస్తూ ఉన్నాం. ఆ రథం పైన స్వామివారి కూర్చున్న పొజిషన్లో మనం స్వామివారిని చూస్తున్నాం. సో ఇక బుజ్జి గణపయ్య ఇంకా ప్రైమర్ వర్క్ అయిపోయింది. ఇక్కడ చూసినట్టయితే బొమ్మం పోలే అవతారంలో స్వామివారిని అయితే చూస్తున్నాం. కంప్లీట్గా ఈ విగ్రహం కూడా బుక్ అయితే అయిపోయింది. సో అలాగే ఇక్కడ చూసినట్టయితే స్వామివారి స్టాండింగ్ పొజిషన్. సో రాముల వారి పొజిషన్లో చూడవచ్చు. శ్రీరాముల వారి అవతారంలో స్వామివారిని అయితే చూస్తున్నాం. సో ఈ విగ్రహం కూడా బుక్ అయిపోయింది. ఇక్కడ బాల వినాయకుని చూడొచ్చు. సో ఏదైతే జ్యువెలరీ వర్క్ ఉందో అంతా కూడా న్యాచురల్ వర్క్ అయితే వాళ్ళు చేసినారు. ఇక్కడ చూసినట్టయితే సేమ్ సో కృష్ణుని అవతారంలో స్వామివారిని అయితే చూడొచ్చు. సో వెనుక మనకు వచ్చేసి పికాక్, ఇక్కడ వచ్చేసి బాల వినాయకుడు చాలా బాగుంది, యూనిక్. సో వన్ ఆఫ్ ది యూనిక్ మోడల్ అని చెప్పాలి. సో ఇక్కడ చూసినట్లయితే సేమ్ చిన్న రథం, స్వామివారు మరి రథం పైన కూర్చున్నట్లయితే చూస్తున్నాం. బ్యాక్డ్రాప్ కూడా చాలా బాగుంది. ధోతి వర్క్ కూడా చాలా న్యాచురల్గా అయితే ఉంది. సో ఇక్కడ చూసినట్లయితే సో ఇక్కడ మనకు కంప్లీట్గా యూనిక్లో ఈ విగ్రహం అయితే చూడవచ్చు. ఒక సైడు లయన్, మరొక పక్క నందీశ్వరుడు, అర్ధనారీశ్వరుడు రూపంలో స్వామివారిని అయితే చూస్తున్నాం. సో ముందు వచ్చేసి స్వామివారు బాల వినాయకుడు. సో బ్యాక్ సైడ్లో అయితే శివపార్వతిని అయితే చూడొచ్చు. ఇంకా వర్క్ అయితే కంప్లీట్ అవ్వలేదు. సో అంటే వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది, జస్ట్ పెయింట్ వర్క్ మాత్రం బ్యాలెన్సింగ్ ఉంది. ఆల్రెడీ ఈ విగ్రహం కూడా సోల్డ్ అవుట్. సో 901 టోకెన్ నెంబర్ అయితే ఇచ్చినారు వాళ్ళు. సో ఇంకో రోలకైతే వెళ్ళి చూద్దాం. సో ఆల్రెడీ ఈ వినాయకుడు కూడా 937 సోల్డ్ అవుట్. సో బుజ్జి గణపయ్య వన్ ఆఫ్ మోడల్. సో ఈ విగ్రహం కూడా అక్కడ నాట్యం వేస్తున్నట్లయితే ఉంది. 8 ఇక్కడ చూస్తున్నట్లయితే 3+3 6 హ్యాండ్స్. సో బ్లాక్ అయితే చూస్తున్నాం కొంచెం. సో ఇక్కడ చూసినట్లయితే సిట్టింగ్ పొజిషన్ సేమ్. సో కొంత పెయింట్ వర్క్ అయితే బ్యాలెన్సింగ్ ఉంది. ఇక్కడ చూసినట్లయితే తలపై స్వామివారు కూర్చున్నట్లయితే ఉంది. సో ఇటు సైడ్ రైట్ సైడ్ చూసినట్లయితే శివలింగం. సో కొంచెం వర్క్ కొంత పెయింట్ వర్క్ అయితే ఉంది. ఆల్రెడీ ఈ విగ్రహం కూడా సోల్డ్ అవుట్. సో ఈ విగ్రహం కూడా సోల్డ్ అవుట్, బాల వినాయకుడు. ఇక్కడ చూసినట్లయితే పాములపై స్వామివారు కూర్చున్నట్లయితే ఉంది పైన. సో యూనిక్ కాన్సెప్ట్ వన్ ఆఫ్ ది. ఈ విగ్రహం కూడా బుక్. సో ఆల్మోస్ట్ విగ్రహాలు అయితే చాలా బుక్ అయిపోయినాయి. కొన్ని విగ్రహాలు మాత్రం ఉండొచ్చు బహుశా. ఇక్కడ చూసినట్లయితే రాక్షసుడు. సో రాక్షసు పైన స్వామివారు కూర్చున్నట్లయితే ఉంది. ఈ విగ్రహం కూడా బుక్ అయిపోయింది. సో ఈ విగ్రహం కూడా బుక్ అయిపోయింది ఆల్రెడీ. చాలా బాగుంది ఈ విగ్రహం. బ్యాక్ స్టాప్లో అన్ని పాములతో చూడొచ్చు. మనకు ఎన్ని పాములు ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో 12 పాములు అయితే చూస్తున్న బ్యాక్ డ్రాప్లో స్వామివారికి. సో ఇక్కడ ఈ విగ్రహం అయితే మూషక వాహనం. సో మూషక వాహనం అయితే ఉంది. సో ఈ విగ్రహం అయితే బుక్ కాలే ఇంకా. ఈ విగ్రహం కూడా వన్ ఆఫ్ ది యూనిక్ కాన్సెప్ట్. సో ఈ విగ్రహం అయితే బుక్ అయిపోయింది. బంబం పోలే అవతార్. సో ఇక్కడైతే చాలా బాగుంది. ఇక్కడ మనకు మూషకాన్ని కూడా డ్రెస్అప్ అయితే వేసినారు, చాలా బాగుంది. సో ఇక్కడ చూసినట్టయితే బాల వినాయకుడు. సో ఈ విగ్రహం కూడా బుక్ అయిపోయింది.
ఈ విగ్రహం కూడా బుక్ అయిపోయింది మచ్చ అవతార్లో. సో స్వామివారు చాప పైన కూర్చున్నట్లయితే మనం చూస్తున్నాం. బ్యాక్ డ్రాప్లో కూడా 2 ఫిషెస్ అయితే చూడొచ్చు. ఇక్కడ మహారాష్ట్ర స్టైల్లో కూర్చున్నారు స్వామివారు వచ్చేసి. బ్యాక్ డ్రాప్లో మనకు గరుడ పక్షిని చూడొచ్చు. సో ఈ విగ్రహం అయితే బుక్ అయితే కాలే, ఇంకా ఈ విగ్రహం అయితే ఉంది. ఇక్కడ చూసినట్టయితే బొమ్మం బోలే అవతార్. సో ఈ విగ్రహం కూడా అయిపోయింది. 928 టోకెన్ నెంబర్ బొమ్మం బోలే అవతార్లో స్వామివారిని చూస్తున్నాం. సిట్టింగ్ పొజిషన్ చాలా బాగుంది. కనీసం ఒక 10-12 ఫీట్ల హైట్ అయితే ఉండొచ్చు, 10 ఫీట్లు. సో 10 ఫీట్స్ ఆల్రెడీ. ఈ విగ్రహం కూడా అయిపోయింది. 904 టోకెన్ నెంబర్ బాల వినాయకుడు. సో ఇక్కడ చూసినట్లయితే ఈ వినాయకుడు స్టాండింగ్ పొజిషన్. సో రాముల వారి అవతారంలో స్వామివారిని అయితే చూస్తున్నాం. ఈ నెంబర్ వచ్చేసి 924. సో ఈ విగ్రహం కూడా బుక్ అయిపోయింది. సో బ్యాక్ డ్రాప్ కూడా అంతా కూడా చాలా బాగుంది. మనం ఏనుగు తలల్లో ఏంటివి, ఏనుగు తలలుగా ఏనుగు తలలు అన్నీ కూడా ఆల్రెడీ బుక్ అయిపోయింది. ఎవరు చేశారు? మీరు చేశారా? ఎక్కడ నుండి వచ్చారు? ఏటూరు నాగారం. ఏ యూత్? యశోదయ యూత్. ఉషోదయ. ఓకే ఓకే. ఎంత అయింది కాస్ట్? ఇది 32,000. చాలా బాగుంది, యూనిక్. 10 ఫీట్స్ చాలా బాగుంది ఈ విగ్రహం. ఉషోదయ యూత్ వాళ్ళు బుక్ చేసినారు ఏటూరు నాగరం నుండి. సో ఇక్కడ చూసినట్టయితే మళ్ళీ అయితే రూపంలో కొంచెం యూనిక్ కాన్సెప్ట్లో స్వామివారు ఉన్నారు. సో ఈ విగ్రహం కూడా బుక్ అయిపోయింది. ఇక్కడ కూడా విగ్రహం చూసినట్టయితే బుక్ అయిపోయింది. 914 బొమ్మం బోలే అవతార్. బ్యాక్ డ్రాప్లో నందిని చూడొచ్చు. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి త్రిశూలం. చాలా యూనిక్గా ఉంది ఈ విగ్రహం కూడా. సో ఇక్కడ చూసినట్టయితే బాల వినాయకుడు శ్రీకృష్ణ అవతార్లో ఈ విగ్రహం కూడా బుక్ అయిపోయింది. ఇక్కడ చూసినట్లయితే బుజ్జి బుజ్జి గణపయ్య. ఇంకా ఇది బుక్ అయితే కాలేదు. బుక్ అయితే 4 ఫీట్స్ వరకు అయితే ఉంటుంది ఈ విగ్రహం. సో ఇక్కడ మనకు వీణ వాయించినట్లయితే చూస్తున్నాం మనం స్వామివారిని. సో ఈ విగ్రహం కూడా బుక్ అయితే కాలేదు. కూడా బుక్ చూసినట్లయితే బొమ్మం బోలే అవతార్. సో అవతార్స్ బుక్ కాలే, ఇంకా చూస్తున్నాం కదా. ఈ విగ్రహం అయితే బుక్. ఈ విగ్రహం కూడా బుక్ అయిపోయింది. కూడా మీద మరి స్వామివారు బొమ్మం బోలే అవతార్లో పొజిషన్లో చూడొచ్చు. విగ్రహం కూడా అయిపోయింది. విగ్రహం కూడా బుకింగ్ అయిపోయింది. సో ఈ విగ్రహం కూడా బాల వినాయకుడు అయిపోయింది. సో ఆల్మోస్ట్ 90% వరకు కూడా విగ్రహాలన్నీ కూడా సోల్డ్ అవుట్. సో ఒక 3-4 విగ్రహాలు తప్ప అసలు ఏ విగ్రహం కూడా మనకు కనిపించలేదు. 4 విగ్రహాల వరకు అయితే ఉండొచ్చు ఇంకా మిగిలి. సో బ్యాక్డ్రాప్లో ట్రీ కానీ ప్యారెట్స్ పక్క కూడా చాలా బాగున్నాయి. సో స్నేక్ కింద పికాక్ చాలా యూనిక్ కాన్సెప్ట్. సో ఇక్కడ చూసినట్లయితే లయన్స్. ఈ విగ్రహం కూడా. సో ఇక్కడ చూసినట్లయితే ఈ విగ్రహం కూడా బుక్ కాలేదు. సో ఇక్కడ విగ్రహం ఏనుగు తలలు అయితే చూడవచ్చు. 3 ఏనుగు తలలు. ఇక్కడ స్వామివారు యూనిక్ కాన్సెప్ట్. ఈ విగ్రహం బుక్ అయితే అవ్వలేదు. బొమ్మం బోలే అవతార్లో స్వామివారిని చూస్తున్నాం సిట్టింగ్ పొజిషన్లో డోల్ పైన కూర్చుంటాం. సో ఈ విగ్రహం బ్యాక్డ్రాప్లో స్నేక్. మనకి ఈ విగ్రహం కూడా బుక్ అవ్వలేదు. సో ఏనుగు పైన కూర్చున్న స్వామివారిని అయితే చూస్తున్నాం. సో ఈ విగ్రహం కూడా బుక్ అయిపోయింది. సో బొమ్మం బోలే అవతార్. సో ఈ విగ్రహం కూడా ఆల్రెడీ సోల్డ్ అవుట్. సో బుజ్జి వినాయకులను కూడా చూడొచ్చు. ఆల్రెడీ ఈ విగ్రహాలు కూడా కంప్లీట్ అయితే బుక్ అయితే అయిపోయినాయి. ఒక్క విగ్రహం కూడా లేదు. సో ఈ అన్ని విగ్రహాలు కూడా బుక్ అయితే అయిపోయినాయి. సో ఫ్రెండ్స్, ఇంకా మనకు 4-5 విగ్రహాలు తప్ప ఇంకైతే మనం మిగిలి అయితే లేవు ఈ షెడ్లో. సో ఎవరైనా ఇంకా బుక్ చేసుకోవాలనుకుంటే 1 డేనే ఉంది, వచ్చేసి బుక్ చేసుకోండి.